హాయ్ టు ఎవ్రీవన్. మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం. గర్ల్స్ అంటే ఎస్ఎస్సి జీఈడి మెడికల్ కంప్లీట్ అయ్యి ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది, ఎంతమంది మెడికల్కి వెళ్ళారు, ఎంతమంది గ్రౌండ్కి వెళ్ళారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ప్రెజెంట్ ఉంది, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉందని ఒక వీడియో చేశాను. జనరల్ గర్ల్స్ జనరల్ చేశాను, బాయ్స్ నక్సల్ చేశాను, బాయ్స్ జనరల్ చేశాను. ఇప్పుడు గర్ల్స్ నక్సల్ చేస్తున్నారు. జస్ట్ మన వీడియో డిస్కస్ అంతా మీరు అన్ని చూడొచ్చు. జస్ట్ 3 to 4 minutes లోనే వీడియో ఉంటుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. ఈ వీడియో చూసే ప్రాసెస్లో ఎక్కడైనా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వారికి ఖచ్చితంగా మన ఛానల్ షేర్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను. చూసి క్లియర్గా మీకే అర్థమవుతుంది. వీడియో కంప్లీట్ అయ్యేటానికి ఎంత స్కోర్ ఉంటే నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నక్సల్ ఆల్రెడీ జనరల్ ఏరియా చేశాను. నక్సల్లో చూద్దాం. నక్సల్లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని, ఈడబ్ల్యూఎస్లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని అండి? టోటల్ వేకెన్సీస్ 2 అనమాట. 2 వేకెన్సీస్కి జస్ట్ 51 అయితే కట్ ఆఫ్ పెట్టారు. జస్ట్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఎంతమంది? ఒకే ఒక క్యాండిడేట్ అయితే మెడికల్కి వెళ్ళారు. సో ఖచ్చితంగా జాబ్ అయితే ఫిక్స్ అనమాట ఈడబ్ల్యూఎస్లో. అలాగే ఓబీసీలో చూసుకుందాం. ఓబీసీలో చూడండి. ఓబీసీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జస్ట్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఎంతమంది అండి? ఒకే ఒక క్యాండిడేట్ అవైలబుల్. దేనికి? ఓబీసీలో గర్ల్స్కి ఒకే ఒక క్యాండిడేట్ అనేది మెడికల్కి వెళ్ళారు. ఓ క్యాండిడేట్కి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం. ఎందుకంటే 3 వేకెన్సీస్ ఉంది, వెళ్ళింది ఒకే ఒక క్యాండిడేట్. సో జాబ్ పక్క అనమాట. సో ఎస్సీ చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం పోస్టులు 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 10లో జస్ట్ 35 అనేది గ్రౌండ్ కట్ ఆఫ్, 4 మెంబర్స్ గ్రౌండ్కి వెళ్ళారు. 55 అనేది మెడికల్ కట్ ఆఫ్. జస్ట్ వన్ క్యాండిడేట్ మాత్రమే మెడికల్కి అయితే వెళ్ళారు. సో ఈమెకు కూడా జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వచ్చే అవకాశం ఎందుకంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ 1% మాత్రమే మెడికల్కి వెళ్ళారు. సో 100% జాబ్ గ్యారంటీ. సో ఎస్టీలో ఎటువంటి వేకెన్సీస్ లేవు. సో ఎటువంటి కట్ ఆఫ్స్ ఉండవు. సో యూఆర్లో చూసుకుంటే యూఆర్లో టోటల్ వేకెన్సీస్ 5 ఉన్నాయన్నమాట. 5 యూఆర్ వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్లో 48 ఏమో గ్రౌండ్ కట్ ఆఫ్, 27 మెంబర్స్ ఏమో గ్రౌండ్కి వెళ్ళారు, 63 ఏమో మెడికల్ కట్ ఆఫ్. ఇక్కడ చూడండి, జస్ట్ వన్ క్యాండిడేట్ మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? మెడికల్కి వెళ్ళారు. మెడికల్ ఎగ్జామినేషన్కి. జస్ట్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అన్ని 5 ఉన్నాయి. సో యూఆర్లో కూడా 100% జాబ్ గ్యారంటీ. మీలో ఎవరైనా ఇక్కడ నేను చెప్పిన కేటగిరీలో ఎవరైనా ఉంది, ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు, నా వీడియో ఉపయోగపడుతుందని నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చూస్తున్నాక మీకు ఈ వీడియో చూసినందుకు మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఉమెన్స్లో గర్ల్స్లో ఖచ్చితంగా ఎవరెవరైతే మెడికల్కి వెళ్ళారో నక్సల్ ఏరియాలో 100% అందరికీ జాబ్ అయితే పక్కా. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, క్యాండిడేట్స్ అనేది తక్కువ ఉన్నారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.